ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీకి భూసేకరణ జరగదని ప్రభుత్వం ప్రకటించింది. ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీ కోసం భూసేకరణ అంశం కూడా తెలంగాణలో సంచలనమైంది. అక్కడ కూడా భూసేకరణ జరగదని స్వయంగా జిల్లా అధికారులు ఆ గ్రామానికి వెళ్లి ప్రకటించారు. అయితే దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు వెనుక మాజీ సీఎం కేసీఆర్ ఉన్నారని ప్రభుత్వ పెద్దలు ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి తలసాని కుటుంబం బంధువుల కోసం ఆగమేఘాలపై కేసీఆర్ అనుమతులిచ్చారని చెబుతున్నారు. స్వయంగా కేసీఆర్ సంతకాలు చేశారని ఆ పత్రాలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీకి భూసేకరణ జరగదని ప్రభుత్వం ప్రకటించింది. ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీ కోసం భూసేకరణ అంశం కూడా తెలంగాణలో సంచలనమైంది. అక్కడ కూడా భూసేకరణ జరగదని స్వయంగా జిల్లా అధికారులు ఆ గ్రామానికి వెళ్లి ప్రకటించారు. అయితే దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు వెనుక మాజీ సీఎం కేసీఆర్ ఉన్నారని ప్రభుత్వ పెద్దలు ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి తలసాని కుటుంబం బంధువుల కోసం ఆగమేఘాలపై కేసీఆర్ అనుమతులిచ్చారని చెబుతున్నారు. స్వయంగా కేసీఆర్ సంతకాలు చేశారని ఆ పత్రాలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.